హాయ్ ఫ్రెండ్స్, మనం కామెంట్స్ కొన్ని వేరే యూట్యూబ్ ఛానల్స్కి వెళ్ళి అక్కడిక్కడి నుంచి తీసుకున్న దానికి ఆన్సర్స్ మనం నేను ఇస్తాను. ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ చైనా ఇంకా యూఎస్ టారిఫ్ వార్ ఏదైతే పైసలకు సంబంధించింది ఉన్నదో, షేర్ మార్కెట్లు కూడా అటు ఇటు అవుతున్నాయో, గోల్డ్ రేట్లు కూడా పెడుతున్నాయి. చైనా యూఎస్కి సంబంధించిన దాంట్లో ఎవరు గెలవచ్చు వార్లు అంటే, అక్కడ గెలిచేది మాత్రం చైనానే గెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకి దమ్ము ఉంది అందులో. వాళ్ళు కష్టపడేటోళ్ళు కాబట్టి 80% గెలుస్తారు. అమెరికా దగ్గర పైసలు ఉన్నాయి అంతే. పైసలు ఉన్నాయి కానీ అప్పటికి ఈ లేబర్ వర్క్ గట్టిగా చేస్తారు కాబట్టి చైనా ఇక వాళ్ళే గెలిచే అవకాశం ఉంటుంది అందులో. అమెరికా ఓడిపోతుంది. ఒక 2-3 మంత్స్లైనా 6 మంత్స్ తర్వాత సరెండర్ అయిపోతుంది. సరే పోన్లే అని చెప్పేసి జరిగిపోతారు వాళ్ళు. అదొకటి దానికి ఆన్సర్. సెకండ్ వచ్చేసి ఏమంటారు, మళ్ళీ నా రోజు చెప్పే టాపిక్ మళ్ళీ వస్తుంది. పాలిటిక్స్లో ఎక్కువ రెడ్డిసే ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నాను. యాక్చువల్లీ రెడ్డిస్ నేను ఆలోచించి నా రీసెర్చ్లో నాకు ఏమర్థమవుతుందంటే, రెడ్డిస్కి ఏంటంటే లీడర్ క్వాలిటీస్ ఉన్నాయి బ్లడ్లో. ఆ రక్తంలోనే లీడర్ క్వాలిటీస్ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా లీడర్గిరికి సంబంధించి ఏదైనా ఉంటే అక్కడ రెడ్డిస్ వచ్చేస్తూనే ఉంటారు. అంతెందుకు మీరు పాలిటిక్స్ అంటున్నారు, చర్చిలో పాస్టర్లు ఉంటారు కదా, అది వేరే మతము. అందులో కూడా లీడర్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పి అందులో కూడా దూరిపోయారు రెడ్డిస్. అందులో కూడా రెడ్డిస్ ఉన్నారు. క్రిస్టియన్గా మారిపోయి కూడా ఉన్నారంటే అర్థం చేసుకో ఇక. ఎందుకంటే వైఎస్ జగన్ వాళ్ళ డాడీ వాళ్ళ తాత కూడా అంతా వెళ్ళిపోయారంటే ఏంది, పాలిటిక్స్ పరంగా కూడా వాళ్ళు అక్కడ ఇక్కడ కూడా మేనేజ్ చేసారు. వాళ్ళు క్రిస్టియానిటీ మేనేజ్ చేసారు, పాలిటిక్స్ రెండు లీడర్ క్వాలిటీస్ మెయింటైన్ చేసారు అంటే అర్థం చేసుకుంది. ఆ బ్లడ్లా అనేది ఫస్ట్ నుంచి ఉన్నది. అది ప్రతి స్టేట్లో కొన్ని వర్గాలకు అట్లా బ్లడ్లో క్వాలిటీ అట్లా ఉంటుంది. అంతేగాని అందులో చీటింగ్ ఏం లేదు. అందులో ఆ లీడర్గా ఎక్కుతారు కానీ వాళ్ళు ఏం పెద్ద అందరినీ చంపుతలేరు కదా. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు, నో ప్రాబ్లం. కాకపోతే ఇక్కడ బీసీలోకి అధికారం దొరుకుతలేదని తీర్మార్మలన్న చాలాసార్లు రోజు మాట్లాడుతుంటాడు. అది దక్కుతుంది. ఎట్లా దక్కుతుంది అంటే, ఇంత పవర్ఫుల్ వర్గాన్ని మనం ఓడగొట్టాలి, బీసీలు మీరు ఓడగొట్టాలంటే మీరు ఏం చేయాలంటే, వాళ్ళకి నేను కూడా సపోర్ట్ చేస్తాను. మీ మనసు మార్చుకోవాలి ఫస్ట్. మీరు ఓటేస్తారు కదా, రీసెంట్గా జరిగిన ఓట్ల ఒక ఎమ్మెల్సీ ఓట్ల మీరు బీసీ క్యాండిడేట్ నిలబడితే కూడా బీసీలు ఓటేయలేదు. సరే ఒక్కసారి అంటే మిస్ అయిపోయింది. నెక్స్ట్ ఎలక్షన్లో అయినా కానీ బీసీలు అందరూ బీసీ మనుషులని మీరు గెలిపించుకోవాలి. అదొకటి. మీరు అవసరమైతే మీరు సొంతంగా పార్టీ పెట్టి కూడా చేసుకోవచ్చు. మీరు ఊరికే కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి మాకు, బీఆర్ఎస్ పార్టీ ఇవ్వాలి, బీజేపీ అంటే అదంతా ఓసీలకు సంబంధించిన పార్టీలు ఇవి మూడు కూడా. పవర్ పైసలకు సంబంధించిన మ్యాటర్ ఆడ సడన్గా మీకు సీటు కావాలంటే కష్టం. మీరు ఏం చేయాలంటే సొంతంగా గరీబోల పార్టీ మీరు పెట్టాలి. కొత్త పార్టీ పెట్టడానికి ఏమవుతుంది చెప్పు. మనసుకు సంబంధించిన మ్యాటర్ అది. మీరు మనసులో అనుకుంటే అయిపోతుంది, పక్కా అయిపోతుంది. మీరు అనుకోకపోతే అది ఎప్పటికీ జరగదు. అది మనసుతో అనుకొని మనసుతోటి ఓటు కూడా వేయాలి. మళ్ళీ అమ్ముడు పోవద్దు. మళ్ళీ 100% బీసీలు రూలింగ్లోకి వచ్చేస్తారు. ఈ చిన్న సొల్యూషన్ ఇది. ఊకే వాళ్ళ మీద వాడు వీళ్ళ మీద వాడి షేడ్స్ అన్నీ వేస్ట్, టైం వేస్ట్ అది. ఎందుకంటే ఇప్పుడు 1000 సంవత్సరాల ముందు కూడా ఎంతోమంది ఎన్నో బీసీలు కూడా రూల్ చేసిన రికార్డులు ఉన్నాయి, ఓసీలు కూడా చేసిన రికార్డులు ఉన్నాయి. అవునా కదా. మరి ఆ బీసీలు కూడా ఆ టైంలో రూల్ ఎట్లా చేసారో అది కూడా తెలుసుకోవాలి. ఆ టైంలో ఓసీలు కూడా రూల్ ఎట్లా చేసారో తెలుసుకోవాలి. ఇక్కడ పైసలకు సంబంధించిన మ్యాటర్ గట్టిగా నడుస్తుంటుంది. మీరు పైసలు లేకుండా గెలవాలనుకుంటే మనసును గెలవాలి. అప్పుడు మీరు సొంతంగా అమ్ముడు పోకుండా మీ వాళ్ళకే మీరు ఓటేసుకుంటే అయిపోతుంది. అది చిన్న సొల్యూషన్ అది. ఇంకోటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయితే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ రాజకీయాలు ప్రాబ్లం ఉన్నాయంటే, అక్కడ ఏంటంటే పగ ప్రతీకారంకి సంబంధించిన అక్కడే రెడ్డిస్ కన్నా ఎక్కువ ప్రభావం అనేది ఏముందంటే ఆంధ్రప్రదేశ్లో పగ, ప్రతీకారం, కొట్లాటలు ఉన్నాయి. కాబట్టి మీరు అబ్జర్వ్ చేయండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలంగాణోడైనా వేరేవాళ్ళైనా ఎవరు అక్కడ పోయి ఎక్కువ సెటిల్ కాదు. ఒక్కడు కూడా ఉండడు చెప్పాలంటే. ఒక్కడో ఉంటే ఉండవచ్చు. కానీ చాలామంది అన్ని రాష్ట్రాల నుంచి తెలంగాణకి వస్తుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ నుంచి ఎవడు వేరే రాష్ట్రం నుంచి కూడా ఎవడు. ఎందుకంటే వాళ్ళు గెలవనియరు వేరే వాళ్ళని. ఆ రక్తం అట్లా పనిచేస్తుంది అక్కడ. దాన్ని ఎవరు మార్చలేరు. అది పగ, ప్రతీకారం. ఎవరైనా కొత్తోడు వచ్చి ఎవరైనా పైసలు సంపాదిస్తుంటే తట్టుకోలేరు వాళ్ళు. అని కొట్టాలనుకుంటారు.
అవసరం మీద చంపాలని కూడా అనుకుంటారు. అట్లా ఆంధ్రప్రదేశ్ అనేది అట్లా తయారైపోయింది. దాన్ని ఏం చేయలేము. అది వాళ్ళ తప్పు కాదు. అది బ్లడ్ దేవుడు అట్లా ఇచ్చేసిండు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్టైల్లో బ్లడ్. దాన్ని ఏం చేస్తాం. ఇంకోటి పాస్టర్ ప్రవీణ్ పగడాల సిబిఐకి పోతుంది కేసు అని చెప్పేసి ఒక అతను మెసేజ్ పెట్టాడు. అది ఎప్పుడైతుందంటే చూడు సిబిఐకి పోవచ్చేమో బాబు నువ్వు పెట్టిన కామెంట్లా. కాకపోతే సిబిఐకి పోతుందా పోతుంది, పోవాలనుకుంటే పోతుంది, ఇండియాలో నడుస్తుంది. ఇదే పాస్టర్, ఈ ప్రవీణ్ పాస్టరే సపోజ్ నేను చెప్తున్నా పాకిస్తాన్లోనో దుబాయ్లోనో చచ్చిపోయినా అనుకో, సపోజ్ యాక్సిడెంట్ అయిన ఉండేది, మీకు అనుమానాలు ఉన్నాయి అనుకో, వాళ్ళు ఎట్లా చేస్తారో చూసుకోండి. డైరెక్ట్ సముద్రంలో వేసేస్తారు డైరెక్ట్. అంత కఠినంగా ఉంటారు వాళ్ళు. ఈడ ఎంక్వైరీ చేసి సిబిఐ దాకా కూడా మీరు పోతా అంటే కూడా ఇండియా ఈజ్ గ్రేట్ అని చెప్తున్నాం. ఇండియా ప్రతిదానికి ఆన్సర్ ఇస్తుంది ఇండియా. ఇంకోటి మన అమెరికాలో కూడా చాలామంది తెలుగు వాళ్ళు ఎంతోమంది చచ్చిపోయారు. చాలామంది దిక్కు దివాణం లేకుండా బాడీలు వచ్చినవి రావు, కొంతమంది వస్తే కొంతమంది రాకుండా కూడా పోతుంది. మొన్న దుబాయ్లో కూడా ఇద్దరు తెలంగాణలో చంపేసారు. దిక్కు దివాణం లేదు, కేసు కూడా వేయడానికి లేదు, అట్లుంటుంది ఆడ. బయట ఇండియాలో మీరు మాట్లాడడానికి అవకాశం ఉంది ఇండియాలో. ఇంకా రాజ్ తరుణ్కి సంబంధించిన కామెంట్స్ ఉన్నాయి. హీరో రాజ్ తరుణ్ అలా ఏంది పంచాయతీ అయిపోయింది అనుకున్నా మళ్ళీ ఎప్పుడు ఆడితే అప్పులు చేస్తుందంటే, నేను రాజ్ తరుణ్కి చెప్పేది ఒకటే, ఆమె నీతో 3 సంవత్సరాలు ఉన్నదా 10 సంవత్సరాలు, ఆమె అయితే 15 సంవత్సరాలు ఉన్నా అని చెప్తుంది. సరే ఆమె నేను నమ్మైతే ఉన్నది. ఇప్పుడు విడిపోవాలనుకుంటున్నప్పుడు ఆమెకి ఏదో పైసలు సెటిల్మెంట్ ఇవ్వాలి. ఆమె సెటిల్మెంట్కి రెడీగానే ఉంది మాట్లాడానికి, నువ్వు వస్తలేవని చెప్తుంది ఆమె. ఇవ్వాలి ఇక పైసలు. ఏం చేస్తాం, ఆమె ఇప్పుడు బతకలేదు. ఆమె కూడా సొంతంగా బతికే సీన్ లేదు ఆమెకి, కాన్పన్నది. నువ్వు ఎంతనో అంత ఇచ్చుకుంటే కాంప్రమైజ్ అయిపోవడం బెస్ట్. ఎందుకంటే ఆమె ఎట్లా బతకాలో కూడా ఆలోచించుకో. నువ్వు నీ గురించి ఆలోచించుకోక. ఇప్పుడు వాళ్ళు ముంగడున్న వాళ్ళు కూడా ఎట్లా బతకాలో ఆలోచిస్తే సొల్యూషన్ దొరుకుతుంది. నువ్వు ఊరికే కొట్లాడుతుంటే అంటే అది అది ఎప్పటికీ అవుతున్నట్టు, ఇంకా 10 సంవత్సరాలైనా అది నడుస్తున్నట్టు అసలు ఏం చేయలేము దాన్ని అనేది. గవర్నమెంట్ ఇల్లులు ఎప్పుడు వస్తాయని ఇంకో కామెంట్. ఇది ఒక చిన్న ఛానల్కి సంబంధించింది, రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఛానల్లోకి వెళ్ళి ఇది గవర్నమెంట్కి ఇల్లు ఎప్పుడు వస్తాయి అనేది ఆశపడకు బాబు. నాకు కూడా రావాలి ఇల్లు అట్లా అంటే, కానీ నేనేం ఆశపడతలే. అవి ఆవు పోవు, అవి చాలా పైసలు ఇచ్చేటోళ్ళకి లంచాలు ఇచ్చేటోళ్ళకే ఇస్తారు ఎక్కువ శాతం. అది గవర్నమెంట్కి కూడా తెలియదు ఇవన్నీ, ఎవరికి ఇస్తారు ఏందో ఎవరికి ఇవ్వాలో కూడా గవర్నమెంట్ తెలియని పరిస్థితి ఉంది. గవర్నమెంట్ కూడా మనం ఇల్లుల కోసం ఆశపడి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఫస్ట్ థింగ్ మన పని మనం చేసుకుంటూనే ఉండాలి. ఇంకోటి వైన్స్లో బీర్ల రేట్లు విస్కీ రేట్లు తగ్గుతాయి ఆ ఫ్యూచర్లో అని ఇంకో కామెంట్. తగ్గవు అవి. ఇవి ఎప్పుడైనా సరే ఒక లేబర్ 2000 నెలకు 1000 రూపాయలు, సరే రోజు 1000 రూపాయలు లేబర్ సంపాదిస్తునుకో, అందులోకి 25% వైన్స్ రేటే ఉంటుంది ఎప్పుడైనా. ఒకవేళ లేబర్ రేపు పొద్దుగాల 2000కి వెళ్ళిపోయింది అనుకో, కూలీ నేను చెప్పేది జనరల్గా అందరికి ఇచ్చే కూలీ. మళ్ళీ ఒక ఆఫీస్ బాయ్ అయినా లేకపోతే ఎవరైనా చిన్న ఎంప్లాయ్, ఒక ఇంటర్ డిగ్రీ చదివిన ఎంప్లాయ్ అయినా నెలకు జీతం ఒక 20-30 వేలు వచ్చింది అనుకో, ఆయన తాగుడు అలవాటు ఉంటే అలా 10,000 ఎగిరిపోతాయి. అది గవర్నమెంట్ అనేది అట్లా క్యాల్కులేట్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక లేబరు 1000 రూపాయలు సంపాదించి ఆయనకి మందు తాగడానికి 100 రూపాయలు అయిపోయింది అనుకో, ఆయనకి 900 మిగులుతున్నప్పుడు అది నెక్స్ట్ డే పనికి రాడు. మళ్ళీ ఆయనకి పైసలు తగ్గుతుంటేనే నెక్స్ట్ డే పని చేయాల్సి వస్తుంది. అది క్యాల్కులేషన్ అనేది గవర్నమెంట్, ప్రతి దేశంలో గవర్నమెంట్ క్యాల్కులేషన్ చేస్తుంది. వైన్స్ రేట్లు ఎప్పుడైనా మనకు ఎంత వస్తే లాభం వస్తుందో ఆ లాభంని, మనకు వచ్చే ప్రాఫిట్ని తగ్గించడానికి ఎంత పెట్టాలి రేట్ అనేది ఆ క్యాల్కులేషన్ తోటి వైన్స్ రేట్లు అనేది ఉంటాయి. దానివల్ల రేట్లు తగ్గవు కాని పని. మళ్ళీ ఎర్త్క్వేక్ మన తెలంగాణకు వస్తుందా అని చెప్పేసి కామెంట్. తెలంగాణకి ఏం రాకపోవచ్చు అని, వస్తే కూడా ఏం చేయలేము. దీని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్త్క్వేక్స్ రావద్దంటే మనము ఫారెస్ట్ని, యానిమల్స్ అయినా సరే అన్నిటి పర్యావరణం, దీన్ని మనం కాపాడితేనే ఎర్త్క్వేక్స్ అనేది రాకుండా ఉంటుంది. ఎందుకంటే మనం ఇష్టం వచ్చేట్లా చేస్తే, పద్ధతి లేకుండా పైసల కోసం దేనికంటే దానికి దిగజారితే ఎనీ టైం ఒకటే దెబ్బకి ఒకటేసారి 1,000,000 మంది, 100 కోట్ల మంది కూడా చంపే దమ్ము 100 కోట్లు. నేను ఒకటి కొడితేనే కేసు అవుతుంది. నేనైనా ఎవరైనా నన్ను కొట్టినా లేకపోతే నేను ఎవరైనా కొడితే మర్డర్ చేస్తే జైలు కూడా పోవచ్చు ఒక్క మర్డర్కే. కానీ ఈ భూమి అనుకుంటే ఒకటేసారి ఒక్క నిమిషంకి 1,000,000 మందిని 100 కోట్లను చంపుకుంటూ పోయిందనుకో, గంట లోపల అందరూ చచ్చిపోతారు. దాన్ని బట్టి మనం దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి, ప్రకృతిని కాపాడుకోవాలి, చెట్లని మ్యాక్సిమం చూసుకోవాలి.
ఇంకా పొల్యూషన్ కంట్రోల్ ఎన్నో ఉన్నాయి, ఇలా 10-20 దాకా ఉంటాయి. అన్నీ ఒక్కొక్కటి ఏమని చెప్తాను నేను కూడా. మనము జాగ్రత్తలు తీసుకుంటేనే అవుతుంది. ఇంకోటి ఆల్రెడీ మల్లన్నకు సంబంధించింది ఓసీకి ఎక్కువ లోన్స్ గవర్నమెంట్ బ్యాంకులు లోన్లు ఎక్కువ ఇచ్చినని చెప్తే అట్లా ఏముండదు. ఆడ సిబిల్ స్కోర్ తోటి అవుతుంది. ఇప్పుడు నేను లోన్ అడిగితే, ఇప్పుడు నేను రెడ్డినే, ఇప్పుడు నేను లోన్ అడిగితే ఇయ్యరు, సిబిల్ స్కోర్ డౌన్ నాది. నువ్వు ఇప్పిస్తావా లోన్ ₹1,00,00,000 చెప్పు. అందులోకెళ్ళి 90 లక్షలు బీసీ సంక్షేమం కోసం ఇచ్చేస్తా, నాకు 10 లక్షలు చాలు. 100% మాట ఇస్తున్నావు. నువ్వు ఇప్పిస్తావా లోన్ ₹1,00,00,000? నువ్వు ఎంత ఇప్పి, నువ్వు 1,00,000 ఇచ్చినా కానీ తక్కువ, లక్ష ఇప్పించినా 90,000 ఇస్తావు. లేదు నువ్వు 100 కోట్లు ఇచ్చినా కానీ 100 కోట్లు ఇస్తే మాత్రం 99 కోట్లు ఇస్తాను. నాకు ₹1,00,00,000 ఎక్కువ. నాకు 99 కోట్లు మీ బీసీ సంక్షేమ మీది ఏదైనా ఉంటే కరెంట్ అకౌంట్ బీసీలకు, గరీబ్ బీసీల కోసం ఇచ్చేస్తాను. 99 crores ఇస్తాను. నాకు ₹1,00,00,000 ఎక్కువ. నాకు చెప్పంటే 50 లక్షలు కూడా ఎక్కువ, 10 లక్షలు కావాలనుకుంటున్నా అప్పటి కూడా అని ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే, మన టైం అయిపోయింది. ఈ కామెంట్స్ ఇవి ఈరోజు. మళ్ళీ నెక్స్ట్ కామెంట్స్ రేపా ఎల్లుండా చూసి టైం ఇష్యూ పెడతా. బాయ్.